హైదరాబాద్లో విపరీతమైన వర్షాలు పడటం వల్ల హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అన్నీ నిండిపోయాయి. మూసిలోకి విపరీతమైన వాన. చాదర్ఘాట్ బ్రిడ్జ్ దగ్గర నీళ్లు పొంగి పొర్లుతున్నాయి. అంతేకాదు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మొత్తం నీళ్లే అంట. చాలామంది దసరాకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా అక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి అనమాట. అయితే ఇంతటి వరద హైదరాబాద్ మాత్రమే కాదు, ముంబై కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఈవెన్ లాస్ట్ ఇయర్ చూసాం విజయవాడ కావచ్చు, చాలా సిటీస్లో విపరీతమైన వరదలు వస్తున్నాయి. మన అర్బన్ ప్లానింగ్లోనే బేసిక్గా లోపం ఉంది. భారతదేశంలో జనాభా ఏదైతే అర్బన్ సెంటర్స్ ఉన్నాయో బాగా అట్రాక్ట్ అయిపోయి విపరీతంగా జనాభా వచ్చేస్తున్నారు అనమాట. ఎక్కడ పడితే అక్కడ సెటిల్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఈ మునక ప్రాంతాల్లో కూడా చాలా మంది ప్రజలు వచ్చేసి చిన్న చిన్న ఇల్లు కట్టుకోవడం, మేక్ షిఫ్ట్ క్యాంప్స్ వేసుకోవడం అన్ని చేస్తున్నారు అనమాట. మనం హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ మనకు చాలా ఇంపార్టెంట్. మిగతా సిటీస్ పక్కన పెడితే తెలంగాణకి హైదరాబాద్ చాలా కీలకం అనమాట. హైదరాబాద్ అనేది జాతీయ జీడిపికి 2.5% కంట్రిబ్యూట్ చేస్తాయి. స్టేట్ జీడిపి అంటే తెలంగాణ యొక్క జీడిపికి 50 నుంచి 60% హైదరాబాద్ నుంచే అనమాట. నిజాం పరిపాలనలో హైదరాబాద్ నగరానికి పూర్తి స్థాయి ఫౌండేషన్స్ పడ్డాయి. అయితే ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, విపరీతమైన జనాభా కావచ్చు, వీటికి సంబంధించిన ప్రాపర్గా అర్బన్ ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. మనం చూస్తే పూర్తి స్థాయి తెలంగాణ జనాభా అంటే దాదాపు 3.5 కోట్ల జనాభా 2011 సెన్సస్ ప్రకారం కోటికి పైగా హైదరాబాద్లోనే ఉన్నారనమాట. ఇక్కడ మనం చూస్తే స్పాన్ సిటీ కాన్సెప్ట్ గురించి ఆలోచించాలి. ఎంతటి వర్షం పడినా, ఎలాంటి కుండపోత కురిసినా సరే, లేక్స్ కానీ పాండ్స్ కానీ సిటీలో చాలా ఉండటం వల్ల, వాటర్ బాడీస్ ఉండటం వల్ల అవన్నీ కూడా ఈ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి. లేకపోతే ఏమవుతుంది, వాటర్ పొంగి పొర్లిపోతాయి అనమాట. కానీ హైదరాబాద్లో ఏమైపోతుంది, విపరీతంగా లేక్స్, పాండ్స్ అన్ని ఆక్యుపై చేసి ఇల్లు కట్టడం వల్ల అక్కడ అసలు వాటర్ సింక్ అయ్యే అవకాశం లేదనమాట. ఇక్కడ మనం బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టాలన్నమాట. సిటీలో న్యాచురల్ గా గ్రో అయిన ఫారెస్ట్ కానీ, చెట్లు కానీ వీటిని ఎదగనిస్తూ వీటిని కట్ చేయకుండా ఉండాలి. దాంతోపాటు పాండ్స్ని కానీ, లేక్స్ని కానీ వీటిని ఆక్రమణకి గురి కాకుండా చూసుకోవాలి. వీటన్నిటికన్నా మించి డచ్ మోడల్ అనమాట. మనం చూస్తే నెదర్లాండ్స్ ఏదైతే ఉందో ఆ దేశం దాదాపు 1/3 ఆఫ్ ద కంట్రీ అనేది బిలో సీ లెవెల్ అనమాట. ఎప్పుడైనా సరే పెద్ద లెవెల్లో వరద వస్తే నెదర్లాండ్స్ మొత్తం కొట్టుకుపోద్ది. కానీ వాళ్ళు ఒక డిఫరెంట్ మోడల్ ఒకటి వాళ్ళు ఫ్రేమ్ చేసుకున్నారు. అదే లివింగ్ విత్ ద వాటర్ మోడల్ అనమాట. అంటే మొత్తం ఫ్లోటింగ్ జోన్స్, వర్షాలు బాగా పడితే ఆ వాటర్ ఎక్కడికి నిల్వ ఉండాలి, డ్యూయల్ యూజ్ పర్పస్ అనమాట. మామూలుగా పార్క్స్ లాగా, లివింగ్ స్పేసెస్ లాగా ఉంటాయి, కానీ అవసరమైనప్పుడు అవి ఫ్లోటింగ్ జోన్స్ అయిపోతాయి అనమాట. అలానే ఫ్లోటింగ్ హౌసెస్ కాన్సెప్ట్ అనమాట. నీళ్లపైనే ఆవాసాలు ఉంటాం. ఇలా రకరకాల మోడల్స్. అంతటి ఎఫిషియెంట్ అర్బన్ ప్లానింగ్ అండ్ అర్బన్ డిజైన్ అనేది నెదర్లాండ్స్ లో ఉంది. కానీ అక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే జనాభా బాగా తక్కువ అనమాట. అయితే హైదరాబాద్ లో కూడా హైడ్రా కానీ, రీసెంట్ గా మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేస్తున్నాయి. కానీ ఇవన్నీ అయ్యేసరికి ఆల్రెడీ హైదరాబాద్ మునిగిపోతుంది.